ఎన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఎంతమంది సోషల్ మీడియాలలో మా గురించి మా కుటుంబాల గురించి మాట్లాడుతున్నారో మాకు తెలుసు. ఈ రోజుకి పొద్దున్న నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలలో మమ్మల్ని కౌన్ కిస్కా గొట్టంగాలందరూ తిట్టేటి మా తెలీదా? కిరాకార్తి గారికి పక్కగా ఉంది. సినిమా అంటే మామూలు సినిమా కాదు. సిద్ధార్థ రెడ్డి గురించి మాట్లాడేంతడా ఆయన గురించి తెలుసుకుంటే కొద్దిగా వీడు ఉండడు. ఇది క్లారిటీ. రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈయన హాఫ్ అన్ అవర్ అనుకుంటే ఎవరు కూడా ఈరోజు అధికారం కాదు కదా ఈడ్చుకొని వచ్చింది అంటారు రోడ్ల మీద. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు. దానితో ప్రయోగాలు చెయ్యవద్దు. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? బైరెడ్డిలో భయం మొదలైందా? నన్ను ఎక్కడో చూశానన్నావుగా, గుర్తుపట్టలేదా రాజా? దాదాపుగా 14 నుంచి 15 అక్రమ కేసులు పెట్టారు. నా పైన 15 అక్రమ కేసులు పెట్టి జైలుకు వేసినప్పుడే ఒకటి కళ తగ్గలే. నేను బైరెడ్డి గట్టిగా మాట్లాడతాము, కూటమి ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపిస్తాము కాబట్టి వీళ్ళ నోర్లు ముగించడానికి వీళ్ళు భయపెట్టాలి అనుకుంటారు. భయపెడితే భయపడే వాళ్ళమా బైరెడ్డి గారు రోజా? ఈ రోజు మా పార్టీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అందరు తెలిసిన ఉన్న నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మోస్ట్ అంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి, 2 బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆ దేవుణ్ణి నేను కోరుకునేది కూడా ఒకటే, జీవితంలో ఒక్క రోజన్నా వీళ్ళకందరికీ సేవ చేసేంత ధైర్యం కానీ శక్తి కానీ నాకు ప్రసాదించమని చెప్పి నా పుట్టినరోజు సందర్భంగా భగవంతుడిని ప్రార్థిస్తూ, మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏమి కూడా ఆశించాను. మీ ఇంటికి వస్తేనో, మీ వీధికి వస్తేనో, మీ ఊరికి వస్తేనో, రేపు మా వాడు వచ్చినాడు రా అని చెప్పి మీ ఇంటికి పిలిచి ఒక చెంబు నీళ్ళు ఇవ్వండి చాలు నాకు.